తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో టీడీఆర్ బాండ్స్ పై స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. అమరావతి నుంచి నగరపాలక సంస్థకు చెందిన అధికారులు హాజరై ఫిర్యాదులు తీసుకుంటున్నారు. తమకు తెలియకుండా తమ భూముల్లో రహదారులు వేశారని, నష్టపరిహారం అడిగితే వాటిని 22A కింద లిస్టులో చేర్చారని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్దిరెడ్డి ఆస్తుల కోసమే మా భూములను ఆక్రమించి రోడ్లు వేశారంటున్నారు బాధితులు. భూమన అభినయ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి మా భూములను ఇష్టానుసారం ఆక్రమించి రహదారులు వేశారని ఆరోపిస్తున్నారు. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. బాండ్స్ కి సంబంధించి తిరుపతిలో మాస్టర్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఏదైతే నగరపాలక సంస్థకు సంబంధించిన ఉన్నతాధికారులు రాజధాని నుంచి వచ్చి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా గత ప్రభుత్వ కాలంలో పెద్ద ఎత్తున అక్రమాలు, దందాలు జరిగాయన్న నేపథ్యంలో చాలా వరకు టీడీఆర్ బాండ్స్ ఇష్యూను గత సంవత్సర కాలంగా ఆపివేశారు. దీనిపై ఓవైపు విజిలెన్స్ విచారణ జరుగుతుంది. ఏదైతే అసలు బాధితులకు ఎవరైతే ఆస్తులు కోల్పోయిన వారికి సమాచారం కూడా ఇవ్వకుండా పెద్ద ఎత్తున వారి ఆస్తులను స్వాధీనం చేసుకొని మాస్టర్ ప్లాన్ రోడ్డుతో అక్రమంగా రహదారులు వేశారని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మనతో ఒక ఆమె ఉంది. చెప్పండి అమ్మా, ఎలా జరిగింది? మీకు ఎంత ఆస్తిని కోల్పోయారు? మీ భూమిని ఎంత ఆక్రమించుకున్నారు? సార్ 40 అడుగులని మా దగ్గర సైన్ చేసుకున్నారు సార్. మా పిల్లల దగ్గర మా హస్బెండ్ ఎంతో కష్టపడి తీసుకున్నాం సార్. ఏ ఏరియా అమ్మా? రామ్ తులసి కళ్యాణ మండపం. మీ పేరమ్మా? నా పేరు నిర్మల సార్. మా హస్బెండ్ కూడా లేడు సార్ మాకు. సరే, ఇంకా ఆ రోజు 40 అడుగులు వేస్తామని సైన్ చేశారు. మీ పిల్లలకు జాబ్ ఇస్తానని మా అభినయ్ రెడ్డి చెప్పాడు సార్. జాబ్ ఇస్తూ మీకు టీడీఆర్ బాండ్స్ ఇస్తానక్క, ఒక 5,000 అవుతుంది, మీరు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వండి అని చెప్పారు సార్. మేము రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళే లోపల 1 డే రిజిస్ట్రేషన్ ఓకే అన్నారు. మళ్ళీ బ్రాండ్ చేసేశారు సార్. మళ్ళీ మేము మరుసటి రోజు వెళ్ళే లోపల రిజిస్టార్ని ట్రాన్స్ఫర్ చేయించేశారు సార్ అభినయ్ రెడ్డి. మేమేమైపోవాలి సార్ ఇప్పుడు? మా పిల్లలు, మేము 2 పిల్లలు మేమున్నాము. మాకేం ఆధారం మళ్ళీ అడగలేదా? అడిగాం సార్ అభినయ్ రెడ్డిని కానీ కరుణాకర్ రెడ్డి. అక్క మీరు రిజిస్ట్రేషన్ చేసి అండి అని అలా పోస్ట్ పోన్ చేసేశారు సార్. ఇప్పుడు మీ భూమిలో రోడ్డు వేశారా? వేశారు సార్. మీకు అన్నీ ఇస్తాను, మీకు జాబ్ ఇస్తాను అన్నారు. మాకు ఏ ఆధారం లేదు సార్. మేము ప్రజా దర్బార్కి వెళ్ళాను, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను, ఇక్కడికి 2 సార్లు వచ్చాను సార్. వీళ్ళు ఏమన్నారంటే 22A కింద పెట్టేశారు. ఎవరు? అభినయ్ రెడ్డి. ఏం వాళ్ళ ఆయనదా సార్? మా హస్బెండ్ కష్టపడి సైకిల్ దొక్కి రూపాయికి 10 రూపాయలు వసూలు చేసి కష్టపడి ప్లాట్ తీయించారు సార్, పిల్లల కోసం మా కోసం అనేసి. లాస్ట్కు వాళ్ళు అలా చేశారు సార్. మాకు 22A కింద ఎవరు పెట్టి? అభినయ్ రెడ్డి పెట్టారు సార్. కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి పెట్టారు సార్. వాళ్ళు ఎలాగైనా మాకు డబ్బులు ఇవ్వకూడదు, మాకు రిజిస్ట్రేషన్లు అవ్వాలి సార్. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయిస్తాము అని అన్నారు. 5,000 అవుతుంది అక్క, మీరు చేయించేసేయండి. మీ మీద ఎందుకు టార్గెట్ చేస్తారు? ఏమంటే పెద్దిరెడ్డి వాళ్ళవన్నీ ఎకరాలు ఉన్నాయి సార్ పైన, వాళ్ళకి రోడ్డు కావాలి కాబట్టి 40 అడుగులని మా దగ్గర సైన్ చేసుకున్నారు. ఇప్పుడు 80 అడుగులు వేసి మాకు మోసం చేశారు. 40 అడుగులకు డబ్బులు రాలేదు, 80 అడుగులకు రాలేదు. ఏది రాలేదు సార్. మొత్తం ఎంత పోయింది మీ స్థలం? మాది మొత్తము పోయింది సార్. 50 అంకణాలు మొత్తం పోయింది సార్. మా ఆయన ఎంతో కష్టపడి మాకు తీయించాడు. ఆయన్ని కూడా కోల్పోయాము. నా పిల్లలకి ఏం ఆధారం లేదు సార్. తిరిగి నేను ఇలా అయిపోయాను సార్. హార్ట్ ప్రాబ్లం ఉంది. నా పిల్లలు 2 ఉన్నారు సార్. నాకు చాలా మోసం జరిగింది సార్. కనీసం రిజిస్ట్రేషన్ చేసి నీకు ప్లాట్ అయినా నేను ఇస్తాను, నీ వరకు అన్యాయం జరిగింది అన్నారు సార్. మాకు ఏది ఇవ్వలేదు సార్. ఒక్కో వారి కోల్పోయిన ఆస్తులు చూస్తుంటే హృదయ విదారకంగా ఉన్నాయి. ఏదైతే డిబిఆర్ సమీపంలో ఏకంగా ఆమె 40 అడుగులు అని చెప్పి మొత్తం 50 అంకణాల స్థలాన్ని కోల్పోయానని చెప్తున్నారు. అమ్మ, మరో బాధితురాలు ఉన్నారు. అమ్మ మీరు చెప్పండి అమ్మా, మీరు ఎంత నష్టపోయారు? మీ స్థలం ఎంత పోయింది? నాది 100 అంకణాలు వెళ్ళిపోయిందండి. దానికి ఏదో టీడీఆర్ బాండ్లు ఇస్తామంటున్నారు. ఎన్ని సంవత్సరాలు తీసుకున్నారు? నాకు అసలు ఏం ఇన్ఫర్మేషన్ లేదు. ఎప్పుడు తీసుకున్నారు? రోడ్ వేసేటప్పుడు తెలిసింది. నాకే ఇన్ఫర్మేషన్ లేదు. నో నోటిఫికేషన్, నథింగ్. సో జస్ట్ లైక్ దట్ తీసుకున్నాను. నాకు నేను ట్రైన్లో వెళ్తూ చూసి వచ్చాను. ఏంటి ఇక్కడ బుల్డోజర్ తోటి ఇట్లా చేస్తున్నారు. అక్కడ ఒకరు కాంపౌండ్ వేసేస్తున్నారు ముందు. మా సైడ్ నుంచి అటు వెళ్ళడానికి స్కూటర్లు అన్నీ తిరుగుతుంటే ఏంటని అప్పుడు వచ్చాను మున్సిపల్ ఆఫీస్కి. వస్తే ఇలా రోడ్లు వేస్తున్నారు అనేసారు. ఫస్ట్లో అయితే అసలు మీ సైటే లేదనేసారు. కొంకాయ చేనుగుంట. రైల్వే గేట్ ఉంది కదా, హీరో హోండా దగ్గర రైల్వే గేట్ నుంచి ఆ పడవకి అటువైపు రైల్వే గేట్ వరకు ఆ రోడ్ వేస్తారు కదా, అక్కడ అది 100 అంకణాలు ఉంది. సో మార్కెట్ వాల్యూ ఇప్పుడు కొనాలంటే 3 లక్షలు. అది గవర్నమెంట్ వాల్యూ. ఇప్పుడు మీరు పోయి కొనండి, 2 లక్షలు 3 లక్షలు చెప్తారు అంకణము. 100 అంకణాలు. సో ఇప్పుడు ఏదో గవర్నమెంట్ అయితే ఇస్తానంటుంది.
బట్ ఇచ్చినా ఏం లాభం మాకు, మేము లూజర్సే. ఎందుకంటే సపోజ్ నాకు ₹1,00,00,000 ఇచ్చారా అనుకోండి, దాన్ని నేను ₹35 అమ్ముకోవాలి. అవునా కదా? టీడీఆర్ బాండు నేను ₹1,00,00,000 వరకు నాకు ఇక్కడ ఏముంటుంది, అది క్వశ్చన్ మార్క్. అంతే కదా? మున్సిపల్ ఆఫీస్లో మాకు మేమేం బిల్డర్సా లేదంటే ఏమేం కాదు కదా, అన్ని ఇల్లు కట్టుకుంటామా మనం తిరుపతిలో? మున్సిపల్ ఆఫీస్లో ఏం వర్క్ ఉంటుంది? మీరు ఎన్ని రోజుల నుంచి ఈ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు? నేను లాస్ట్ ఇయర్ బిఫోర్ ఎలక్షన్ 1 year తిరిగాను. అక్కడ సర్వేయర్ దగ్గరికి ఏదో అట్లా రికమెండేషన్ దానివల్ల మాకు తొందరగా అయింది. లేదంటే పాపం ఇంకా చాలా కష్టపడే వాళ్ళు ఉంటారు. మేము లోకల్ వాళ్ళం కాబట్టి ఏదో తెలిసిన వాళ్ళు ఏదో ద్వారాగా ఏదో 1 or 2 months అక్కడ సర్వేయర్ దగ్గర నుంచి తీసుకొచ్చాక అక్కడ ఫస్ట్ ఏమో అక్కడ చేసుకోరండి అన్నారు ఎంఆర్ఓ ఆఫీస్లో. అక్కడ చెల్లదు, ఆ ఎంఆర్ఓ ఏముంది ఎవరికైనా సంతకాలు పెడతాడు అన్నారు. అలాంటప్పుడు మన ఎందుకు అక్కడికి వెళ్ళి తిప్పించాలా? ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ సర్వేయర్తో సంతకం సార్ అది కూడా అయిపోయింది. 4 నెలలు డీసీపీ గారు తిప్పించుకుంటానే ఉంటారు. మీ దగ్గర ఏమైనా ఆశించారా ఆర్థికంగా డబ్బులు ఏమన్నా? అట్లా ఏం నా దగ్గర ఏం అడగలేదు. పర్సెంటేజ్ ఇమ్మని అడిగారా బాండ్స్లో? అవేం నన్ను ఏం అడగలేదు. మీ పేరుమ్మా? సుమాంజలి. సర్వే నెంబర్ ఏమన్నా? ఐ థింక్ 262 ఐ థింక్. సుమాంజలి గారికి తెలియకుండానే ఆమె 100 అంకణాల ఆస్తిని ఏదైతే టీడీఆర్ రోడ్స్ రూపంలో వేసుకున్న పరిస్థితి మీరు చెప్పండి. ఇప్పుడు మీది ఎంత? 21 అంకణం. ఎంత వాల్యూ చేస్తారు? అది మెయిన్ రోడ్డుకైనా అది పూర్తిగా వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు మీది కూడా ఇది 22A పెట్టారా? అంటే అది మనకు పూర్తి ఐడియా లేదు. మీరు అడిగితే ఏమంటున్నారు? అదే ఇది ఇప్పుడు ఇస్తామని చెప్తున్నారు. మాకు ఏం వాల్యుబుల్ ఉంటుంది అవి ఇస్తే. ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారమ్మా? మేము దాదాపు 2 years నుంచి కంటిన్యూగా తిరుగుతూనే ఉన్నాము. ఏమన్నారు అప్పుడు అధికారులు ఈ మాటే చెప్తా ఉన్నారు, డీకేటీవీ ఇస్తామమ్మా మీరు పాస్ చేసుకోండి వాటిని అని చెప్తారు. మాకేం యూజ్ అవుతుంది అవి? చాలా ఇబ్బంది పడుతున్నాము. అది కొరమే అనుకుంటా. రోడ్డు ఎక్కడి నుంచి ఎక్కడికి వేస్తారు? అది మా బ్రదర్ హీరో హోండా షోరూమ్ నుంచి తిరుచానూరుకి కలిసింది. మొత్తం మీద అయితే గతంలో ఎవరైతే ఆర్థికంగా అక్కడ నాయకులకు సంబంధించిన ఆస్తులు ఎవరైనా ఉంటే ఆ ఏరియాలో కొంతమంది కష్టపడి సంపాదించి తమ ఇల్లు కట్టుకోవాలని భావించిన వారి ఆస్తులను ఎట్టకేలకు పెద్ద ఎత్తున అక్రమంగా తమకు తెలియకుండా రోడ్లు వేశారంటూ కూడా బాధితులు వాపోతున్న పరిస్థితి మనం చూడవచ్చు. ప్రస్తుతం పెద్ద సంఖ్యలో బాధితులంతా ఏదైతే రాజధాని నుంచి నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి వచ్చిన అధికారులకు తమ బాధలు చెప్పుకుంటున్న పరిస్థితి. ప్రస్తుతానికి ఇప్పటి వరకు సుమారు 30 మంది పైగా వచ్చారు, మరికొంతమంది వస్తున్నారు. మొత్తం 448 టీడీఆర్ బాండ్స్ ఇంకా కొత్తగా ఇష్యూ చేయాల్సి ఉందంటున్నారు. దీంతోపాటు గత ప్రభుత్వంలో ఏదైతే విలువైన భూములను 22A కింద మార్చడం వల్ల తమకు పైసా కూడా రాని పరిస్థితి ఏర్పడిందంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రతి ఒక్కరిని కదిలించిన హృదయ విదారకమైన సన్నివేశం. హృదయ విదారకంగా వారి బాధలు చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే టీడీఆర్ బాండ్స్ పేరుతో మాస్టర్ ప్లాన్ రోడ్స్కి సంబంధించి స్థల సేకరణ చేశారు. అయితే మాస్టర్ ప్లాన్స్ రోడ్స్ ముఖ్యమే కానీ బాధితులను ఎవరైతే స్థల యజమానులు ముందుగా గుర్తించి వారికి సమాచారం ఇచ్చి మీ ఆస్తి ఇంత పోతుంది, మీకు ఇంత ప్రభుత్వం నుంచి ఇంత ఎక్స్గ్రేషియా వస్తుంది, ఏదైతే దీనికి సంబంధించి టీడీఆర్ బాండ్స్ ఇస్తామంటూ చెప్పకుండానే ఏదైతే దౌర్జన్యంగా వారి స్థలాలకు వెళ్ళి ఏకంగా ఆక్రమించుకునే ఆస్తులు కబ్జా చేసినట్లు నగరపాలక సంస్థ అధికారులతో పాటు అప్పట్లో ఉన్న మున్సిపాలిటీ నగరపాలక సంస్థ పాలకవర్గం దౌర్జన్యానికి పాల్పడి రోడ్లు వేసిందంటూ బాధితులు చెప్తున్నారు. తమకు ఆత్మహత్య తప్ప మరో శరణ్యం లేదు, ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి, తమకు నష్టపరిహారం ఇప్పించాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నగరపాలక సంస్థ